కర్నూలు జిల్లా పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువమోర్చా అధ్యక్షులు అరుణ్ మరియు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వరయ్య వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఏఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు మరియు కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేస్తున్నారని, అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపై యువత ముందుకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఇక అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి జరగడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు మరియు రాష్ట్ర అభివృద్ధి ఎంత ఉందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడని ఆయన అన్నారు. అనంతరం బీజేవైఎం యువమోర్చా అధ్యక్షులు అరుణ్ మరియు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వరయ్యను వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కర్నూలులో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలులో వైసీపీ పార్టీకి మనకి ఈరోజు మంచి రోజు. ఎందుకంటే వైసీపీ పార్టీ ఆల్రెడీ బలంగా ఉంది, దానికి అదనపు బలం చేకూరుతుంది. ఇవాళ మనకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి ఈశ్వరయ్య గారు, ఈయన చాలా సీనియర్ నాయకుడు. మనకు రాష్ట్ర స్థాయి వాల్మీకి సంఘంలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి, అలాగే బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. అంతటి అనుభవం ఉన్న నాయకులు ఈరోజు వైసీపీ పార్టీలో చేరనున్నారు. వైసీపీ పార్టీ చేరి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇది చాలా శుభపరిణామం. అలాగే మనకు ఆయనతో పాటు సింగారం అరుణ్ కుమార్ వచ్చేసి మనకు బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా వైస్ ప్రెసిడెంట్. అతను 8వ వార్డు బీజేపీ కార్పొరేటర్గా పనిచేసి ఉన్నాడు, కంటెస్ట్ చేస్తున్నాడు. ఎన్నికల్లో నిలబడి గణనీయమైన ఓట్లు కూడా సాధించున్నాడు. మరి ఆయన కూడా ఈరోజు వైసీపీ పార్టీ యొక్క మనకి ఏదైతే వైసీపీ పార్టీ ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి ఈరోజు వైసీపీ పార్టీలో చేరడము, కర్నూలు నగరంలో మాకు మద్దతు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ కూడా వలసపోతున్నారు. వలసపోలేనటువంటి నాయకులు జిల్లా ఆఫీసులో రాష్ట్ర పార్టీ ఆఫీసులోనే కొట్టుకుంటున్నారు, కుర్చీలతో కొట్టుకుంటున్నారు. అంత ఇండిసిప్లైన్డ్ పార్టీ అయిపోయింది, కొట్టుకునే పార్టీ అయిపోయింది. వీళ్ళే కాకుండా వీళ్ళిద్దరు పార్టీలు వీళ్ళు కొట్టుకోవడమే కాకుండా మళ్ళీ జనసేన తెలుగుదేశం వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే పసుపుకు తెలుగుకు మధ్యలో వారు జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరు కొట్టుకోవడం కాకుండా మళ్ళీ మధ్యలో ఒకరు వచ్చి బీజేపీ వాళ్ళు కొట్టుకోవడం కూడా మొదలయ్యారు. అంటే వాళ్ళు కొట్లాడుకొని